జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం త్వరలో మరిన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లతో పాటు భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల సేవలతో వారి సమయం గడిచిపోతుంది. భూ సమస్యలు, ఇతర ప్రోటోకాల్ సేవల పరిశీలన పనులు భారంగా మారుతున్నాయి. అధికారుల పని భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. పనుల పట్ల జాప్యం, అధికారుల పనిభారాన్ని తగ్గించడానికి జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించిన ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించింది. ఈ అధికారాల విభజనతో తహసీల్దార్లకు భూ సమస్యల పరిష్కరించడంతో పాటు సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లతో వారి సమయం గడిచిపోతుంది. పనుల భారం పెరగడంతో భూ సమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లు డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించనుంది ప్రభుత్వం. కార్యాలయ నిర్వహణ, సమస్యల పరిష్కారం, ఇతర అధికార విధులు, కార్యాలయ పర్యవేక్షణ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక అమలైతే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్ను డిప్యూటీ తహసీల్దార్లకు ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయాలు వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లను 2020 నవంబర్ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ధరణి ఆపరేటర్ మినహా కొత్త సిబ్బందిని ఎవరినీ కేటాయించలేదు. పైగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటుతో ఉన్నవారినే పంచారు. దీంతో తీవ్రమైన సిబ్బంది కొరత ఏర్పడింది. భూసేవలే కాకుండా ధృవీకరణ పత్రాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, విచారణలు, పంచనామాలతో పాటు ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక వంటి 36 రకాల సేవలను తహసీల్దార్ కార్యాలయమే నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ కీలక సంస్కరణలను తీసుకురావాలని భావిస్తోంది. ధరణి పోర్టల్ లాగిన్లను తహసీల్దార్లతో పాటు డిప్యూటీ తహసీల్దార్లకు పూర్తి స్థాయిలో ఇచ్చే ముందు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నడిపించి పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే నూతన సంస్కరణల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.